వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో అంటే ఈ వీడియోలో మనం ఈరోజు ఏప్రిల్ మంత్లో మెయిన్ ఇంపార్టెంట్ డేస్ అనేవి ఎలా ఉన్నాయి, అలానే ఫెస్టివల్స్ లిస్ట్ అనేది ఏప్రిల్ మంత్లో మనకి ఫెస్టివల్స్ లిస్ట్ అనేది ఎలా ఉంది, అలానే గృహప్రవేశానికి, నామకరణానికి, శ్రీమంతానికి, బారసాలకి, అలానే అద్దె ఇల్లు మారే వాళ్ళకి, గృహప్రవేశానికి, నూతన వాహనాల కొనుగోలుకి, సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అనేవి మనకి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మనకి ఏప్రిల్ మంత్లో 8వ తారీఖుతో మనకి పాల్గొన మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ 9వ తారీఖున మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఏప్రిల్లో మెయిన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి వీడియో స్టార్ట్ అవుతుంది. సో చెప్పాను కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఏప్రిల్ మంత్లో ఫస్ట్ 1వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు సోమవారం అండి. ఈరోజు మనకి బహుళ సప్తమి, మూలా నక్షత్రం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మంచి రోజు అండి. కానీ వివాహానికి అయితే అనుకూలంగా లేదు, గృహప్రవేశానికి అనుకూలంగా ఉంది, అలానే గృహ ఆరంభానికి చాలా అనుకూలంగా ఉంది, అలానే ఉద్యోగంలో చేరడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అండ్ 2వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి అష్టమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు మనకి మంగళవారం వచ్చిందండి. సో 2వ తారీఖు చూసుకున్నట్లయితే డెలివరీ లాంటి అంటే ఆపరేషన్స్ కానీ డెలివరీ లాంటి కార్యక్రమానికి అయితే కొంచెం అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అంటే చిన్న చిన్న పనులకైనా సరే, అలానే గృహప్రవేశానికి, వివాహానికి, లేకపోతే శ్రీమంతానికి, బారసాలకి ఇలాంటి వాటికి అనుకూలంగా లేదు. కానీ ఆపరేషన్స్కి, డెలివరీ లాంటి కార్యక్రమాలకైతే అనుకూలంగా ఉంది. అండ్ 3వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి నవమి. ఈరోజు మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మనకి బుధవారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేసరికి మనకి గృహప్రవేశానికి, వివాహానికి అయితే అనుకూలంగా ఉంది. అండ్ 4వ తారీఖు దశమి. ఈరోజు మనకి శ్రవణ నక్షత్రం. ఈరోజు మనకి గురువారం అండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే వివాహానికి, గృహప్రవేశానికి, అలానే గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. ఇక 5వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఏకాదశి. ఈరోజు మనకి ధనిష్ట నక్షత్రం. ఈరోజు మనకి శుక్రవారం అండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారడానికి చాలా అనుకూలంగా ఉంది. అలానే శ్రీమంతానికి, బారసాలకి ఇలాంటి వాటికి కూడా మనకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 6వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ద్వాదశి. ఈరోజు మనకి త్రయోదశి, ద్వాదశి త్రయోదశి 2 అండి. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు సతభిష నక్షత్రం. ఈరోజు మనకి శనివారం వచ్చిందండి. సో 6వ తారీఖు మనకి అలానే ఈరోజు మనకి శని త్రయోదశి కూడా, ఈరోజు మనకి త్రయోదశి కూడా ఉంది కాబట్టి ఈరోజు మనకి శని త్రయోదశి కూడా జరుపుకుంటారు. శని బాధల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈరోజు ప్రత్యేకమైన పూజలు అనేవి చేయించుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనకి సాధారణమైన చిన్న చిన్న పనులకు మాత్రం అనుకూలంగా ఉంది. అండ్ 7వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి చతుర్దశి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకి ఆదివారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి మాస శివరాత్రి అంటే చిన్న చిన్న పనులకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 8వ తారీఖు ఈరోజు మనకి అమావాస్య అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం, సోమవారం. ఈ రోజుతో మనకి పాల్గొన మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో 8వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి అమావాస్య కాబట్టి అంత అనుకూలమైన రోజు కాదు. అండ్ నెక్స్ట్ 9వ తారీఖు ఈరోజు మనకి ఉగాది ఫెస్టివల్ ఉందన్నమాట. ఈరోజు ఉగాది ఫెస్టివల్ అనమాట. శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకి నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడానికైనా, అలానే నూతన వాహనాల కొనుగోలుకి చాలా అనుకూలమైన రోజు అనమాట. అండ్ నెక్స్ట్ 10వ తారీఖు విధియ. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు మనకి చూసుకున్నట్లయితే బుధవారం అనమాట. సో 10వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఇది సాధారణమైన పనులు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 11 చూసుకున్నట్లయితే మనకి తదియ భరణి నక్షత్రం. ఈరోజు మనకి గురువారం వచ్చిందండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే డెలివరీ లైక్ ఆపరేషన్స్, డెలివరీ లాంటి కార్యక్రమానికి, అలానే ఆపరేషన్స్ లాంటి కార్యక్రమానికి అయితే మనకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 12 చవితి రోహిణి నక్షత్రం. ఈరోజు మనకి శుక్రవారం వచ్చింది. అండ్ నెక్స్ట్ 13 పంచమి మృగశిర నక్షత్రం. ఈరోజు మనకి శనివారం. మనకి ఇక్కడ 12, 13 2 చూసుకున్నట్లయితే మనకి ఈ 2 రోజుల్లో కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అలానే చిన్నపిల్లల ఉయ్యాల వేయడానికి, నూతన వాహనాల కొనుగోలుకి, వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి 12, 13 చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం 14 చూసుకున్నట్లయితే మనకి ఆ రోజున షష్ఠి ఆరుద్ర నక్షత్రం. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి ఆదివారం వచ్చిందండి. సో ఈరోజు మనకి అంబేద్కర్ గారి జయంతి ఉంది. ఈరోజు మనకు చూసుకున్నట్లయితే చిన్న చిన్న పనులకి మాత్రమే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 15 సప్తమి పునర్వస నక్షత్రం. ఈరోజు మనకి సోమవారం వచ్చింది. ఇక 15వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి వివాహానికి అయితే అనుకూలంగా లేదు, కానీ అక్షరాభ్యాసానికి, అలానే నామకరణానికి అయితే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 16 అష్టమి పునర్వస నక్షత్రం. ఈరోజు మనకి చూసుకున్నట్లయితే మంగళవారం వచ్చిందండి. ఈరోజు మనకి గృహప్రవేశానికి అయితే అనుకూలంగా ఉంది. అండ్ రిమైనింగ్ వేరే పనులు అంటే చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. గృహప్రవేశానికి అయితే బాగా మంచిగా ఉంది.
అండ్ నెక్స్ట్ వివాహానికి కానీ శ్రీమంతానికి బారసాలకైతే అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 17 నవమి పుష్మి నక్షత్రం ఈరోజు మనకి బుధవారం వచ్చింది. ఈరోజు మనకి చూసుకున్నట్లయితే ఈరోజు మనకి శ్రీరామనవమి ఫెస్టివల్ అయితే ఉందండి. ఈరోజు మనకి ఉపనయనం లాంటివి చేయొచ్చు, అలానే గర్భాధానం చేయొచ్చు, అలానే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలని స్టార్ట్ చేసుకోవచ్చు, అలానే బోరింగ్ లాంటి పనులు ఏమైనా ఉన్నా సరే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 18 దశమి ఈరోజు మనకి అశ్లేష నక్షత్రం, ఈరోజు మనకి గురువారం వచ్చిందండి. సో ఈరోజు మనకి చూసుకున్నట్లయితే వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి ఇలాంటి వాటికి కూడా మనకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 19 చూసుకున్నట్లయితే మనకి ఏకాదశి ముఖ నక్షత్రం వచ్చింది. సో ఈరోజు మనకి శుక్రవారం వచ్చిందండి. సో ఈ రోజును కూడా మనకి అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 20న మనకి ద్వాదశి పుబ నక్షత్రం, ఈరోజు మనకి శనివారం వచ్చిందండి. ఈరోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి అలానే అన్ని శుభకార్యాలకి కూడా మనకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 21 చూసుకున్నట్లయితే మనకి త్రయోదశి వచ్చిందండి. ఈరోజు మనకి ఉత్తర నక్షత్రం, ఈరోజు మనకి ఆదివారం వచ్చింది. సో 21వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అలానే శ్రీమంతానికి, బారసాలకి, అద్దె ఇల్లు మారడానికి, అండ్ నెక్స్ట్ వాహనాల కొనుగోలుకి ఇలా అన్నిటికీ కూడా మనకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 22 చతుర్దశి, ఈరోజు మనకి హస్త నక్షత్రం, ఈరోజు మనకి సోమవారం వచ్చిందండి. ఈరోజు కూడా మనకి 21, 22 రెండు కూడా మనకి చాలా 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 అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 23 పూర్ణిమ అండ్ ఈరోజు మనకి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు మనకి మంగళవారం వచ్చింది. ఇక 23 చూసుకున్నట్లయితే 23 కూడా మనకి పౌర్ణమి తిథి అయితే ఉందన్నమాట. సో ఈరోజు మనకి లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా శుభమని చెప్పుకోవచ్చు. అలానే డెలివరీ లాంటి కార్యక్రమాలకైతే మనకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 24 బహుళ పాడ్యమి, ఈరోజు మనకి స్వాతి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే బుధవారం వచ్చిందండి. ఇక 24వ తారీఖు కూడా మనకి అన్ని పనులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు, చాలా మంచి రోజు. అండ్ నెక్స్ట్ 25 విధియ విశాఖ నక్షత్రం. సో ఈరోజు మనకి చూసుకున్నట్లయితే గురువారం వచ్చిందండి. ఇక 25వ తారీఖు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అంటే నూతనంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, అలానే డెలివరీ లాంటి కార్యక్రమాలకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ 26 చూసుకున్నట్లయితే మనకి విధియ అనురాధ నక్షత్రం, ఈరోజు మనకి శుక్రవారం వచ్చిందండి. ఈరోజు మనకి చూసుకున్నట్లయితే వివాహానికి, గృహప్రవేశానికి, శ్రీమంతానికి, నామకరణానికి అన్ని శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనకి ఏప్రిల్ మంత్లో సంకష్టహార చతుర్థి ఫెస్టివల్ ఎప్పుడు ఉందంటే 27వ తారీఖున వచ్చిందనమాట ఈ మంత్లో. సో ఈరోజు మనకి తదియ అలానే జ్యేష్ఠ నక్షత్రం, ఈరోజు మనకి శనివారం వచ్చిందండి. సో ఈరోజు మనకి చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడానికైనా సరే, చెవులు కుట్టించడానికైనా సరే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ 27వ తారీఖు. అండ్ నెక్స్ట్ 28 చూసుకున్నట్లయితే మనకి చవితి వచ్చిందండి ఈరోజు మనకి. సో ఈరోజు మనకి చూసుకున్నట్లయితే మూల నక్షత్రం, ఈరోజు మనకి ఆదివారం వచ్చిందనమాట. సో ఈరోజు చూసుకున్నట్లయితే వివాహానికి అంత అనుకూలంగా లేదు, కానీ గృహప్రవేశానికైనా సరే, బారసాలకి, అద్దెలు మారడానికి, అలా నూతన వాహనాల కొనుగోలుకి, గృహ ఆరంభానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 29 పంచమి అండి, ఈరోజు మనకి షష్ఠి, ఈరోజు మనకి సోమవారం వచ్చింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పెళ్లి చూపులకి, సాధారణమైన పనులకైతే అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 30వ తారీఖు అండి, సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రం, ఈరోజు మనకు చూసుకున్నట్లయితే మంగళవారం వచ్చిందండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి డెలివరీ లాంటి కార్యక్రమాలకి కొంచెం అనుకూలంగా ఉంది. అండ్ రిమైనింగ్ ఇంకా మిగతా వాటికైతే 30వ తారీఖు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. ఇదండి ఏప్రిల్ మంత్లో పూర్తిగా మనకి అనుకూలమైన రోజులు, అలానే మనకి అనువుగా ఉన్న రోజులు అన్నమాట. అంటే మనం చేసుకోదగ్గ పనులకి అయినా సరే, నామకరణానికైనా దేనికైనా సరే. ఇదండి ఏప్రిల్ మంత్లో ఉన్న పూర్తి వీడియో క్లారిఫికేషన్ అయితే ఇది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం అదిగాక ఏప్రిల్ మంత్లో మనం మెయిన్ ఫెస్టివల్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఉగాది పండుగ వచ్చేసరికి మనకి 9వ తారీఖు వస్తుందండి. అండ్ నెక్స్ట్ మనకి రంజాన్ పండుగ 11, అండ్ నెక్స్ట్ మనకి అంబేద్కర్ గారి జయంతి 14, అండ్ 17 శ్రీరామనవమి, అండ్ నెక్స్ట్ 21 మహావీర జయంతి, అండ్ 23 ఒట్టిమిట శ్రీరాముల వారి కళ్యాణం ఉందండి. అండ్ 27 సంకటహార చతుర్థి ఫెస్టివల్ ఉంది. అలానే మనకి 6వ తారీఖు శని త్రయోదశి ఉందన్నమాట. సో ఏప్రిల్ మంత్లో మెయిన్ ఫెస్టివల్స్ లిస్ట్ అయితే ఇది, అలానే ఇంపార్టెంట్ డేస్ అయితే ఇవన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.